ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎప్పుడైతే జీవితంలో మనకి మనుషులకు ఎవరికైనా కూడా రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, రెండోది రిలేషన్షిప్స్. ఈ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే వాడు 90% లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండింటిని కలిపి చూడడం మొదలు పెడతామో, అంటే ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్స్, ఈ రెండింటిని ఇమోషన్ అండ్ ఫైనాన్షియల్, ఈ రెండింటిని ఎప్పుడైతే కలుపుతామో అప్పుడే అసలైన ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైతాయి అనేది నాకు అనిపించింది. మన మొదటి గెస్ట్ నాగేశ్వరరావు గారు, పూజారి నాగేశ్వరరావు గారు చాలా డైనమిక్ అడ్వకేట్. ఈయన మాట్లాడడం మొదలు పెడితే ఎంత పాయింట్ ఉంటుందో, ఆయన పనిచేయడం మొదలు పెట్టింది అసలు ఎవరికి అనిపించదు, కానీ ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ కాబట్టి. కానీ ఇప్పుడు వరకు జరిగిన చాలా కేసెస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అస్సలు సాల్వ్ చేయడం ఇంపాసిబుల్. సార్ నమస్తే. అండ్ ఆవిడ మాట్లాడే విధానం చూస్తే ఎదురుగోళ్ళకి నిజంగా ఆమె చెప్పింది కరెక్టే, నేను మారిపోతే బాగుండు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఒక మనిషిని మనస్సుని మెలేసే శక్తి ఉన్న వాయిస్ అది. సో ఆవిడే దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. సో ఇప్పుడు వచ్చిన బాధ్యతలతోనో ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ ప్రాబ్లం ఏందో చూద్దాము, దాని తర్వాత మనం దానిపైన డిస్కస్ చేసి ఏం చేయొచ్చు అనేది ఆలోచిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. పేరు? నా పేరు విజయ్ మేడం. విజయ్. మీ పేరు? బబిత మేడం. ఓకే. ఏంది మీరిద్దరు? మా తమ్ముడు మేడం. తమ్ముడు. ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ నుంచి. ప్రాబ్లం ఏంది మేడం? మా తమ్మునికి పోయిన సంవత్సరం May 21st మ్యారేజ్ చేసిన మేడం. మ్యారేజ్ చేసిన నెక్స్ట్ డే మిడ్-నైట్కే అమ్మాయి వెళ్ళిపోయింది మేడం. డబ్బు బంగారం అన్ని తీసుకుని వెళ్ళిపోయింది మేడం. డబ్బు బంగారం అంటే వాళ్ళ ఇంట్లో పెట్టిన కట్నమా లేకపోతే? మా దగ్గర వాళ్ళు కట్నం పెట్టారు మేడం, పెళ్లి కొడుకు తరఫు నుంచే పెడతారు మేడం. మేము పెట్టినదే ఆమె పేరు మీద పెట్టుకొని డబ్బులు అవన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళిపోయింది మేడం. ఆమె ప్రీ ప్లాన్తోనే వచ్చింది మేడం. ఎంత ఉంటుంది వాల్యూ దాన్ని? 4-5 తులాస్ ఉంటుంది మేడం గోల్డ్, 40-50 తులాస్ సిల్వర్ మేడం, 2 lakhs క్యాష్ మేడం. ఓకే. అంటే పిల్ల గురించి మీరు తెలుసుకోలేదా? అంటే లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పిల్ల గురించి తెలుసుకోలేదా మరి? అంటే తెలుసుకునే మేడం, మంచి అమ్మాయి అనే చెప్పారు మేడం. మరి ఇంతకెందుకు పోయింది మరి? ఎవరితో పోయింది? వాళ్ళ ఇంటి ముందున్న అబ్బాయితోనే వెళ్ళిపోయింది మేడం. అంటే ఆల్రెడీ రిలేషన్లో ఉందామే? ఉందంట మేడం. ఓకే. 14 years నుంచి లవ్ అంట మేడం వాళ్ళది. అంటే పెళ్ళైన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయింది అంటున్నారు కదా. జనరల్గా పెళ్ళయిందంటే ఇంట్లో హడావుడి సందడి బంధువులు అందరూ ఉంటారు కదా. సో అంతమంది ఉండగా అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయింది? మీ ఇల్లు కూడా కొత్త కదా ఆమెకి, ఇంతకు ముందు రాలేదు, ఏ వస్తువు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఒక్క ఎగ్దమని ఎలా తీసుకెళ్ళిపోగలిగింది అవన్నీ? కరెక్టే మేడం అడిగింది. మేడం ఆమె మేము ఇచ్చిన వస్తువులన్నీ ఆమె పే మీదనే ఉన్నాయి మేడం. పైసలు వెండి ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంది మరి? అంటే మా తమ్ముని బెడ్రూమ్ లోనే ఉన్నాయి మేడం డబ్బులు అవన్నీ. వాళ్ళిద్దరు అన్నలు ఉంటున్నారు అయితే. ఈయన చైను, ఆయన రింగ్ అది పెట్టింది అంతా అబ్జర్వ్ చేసింది మేడం ఆమె. పిల్ల మీతో మాట్లాడింది అంటే పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడినరా మీరు? అంటే మామూలుగా మాట్లాడిపోయలేదు మేడం. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం మాట్లాడిపోయలేదు. మరి మీరు అడగలేదా ఒకసారి నేను మాట్లాడతా మరి ఏంది అని? ఆమె బిజీ ఉంది. అది ఒక రోజు మేడం ఆమె సైజు కొలతలకు షాపింగ్కి సిటీకి వచ్చిన మేడం, కొలతలకు డ్రెస్ అవి తీసుకొని వస్తే కూడా వాళ్ళ అమ్మ రంజాన్ పండుగకి వేరే దగ్గరికి వెళ్తే కూడా మేము వచ్చినందుకు ఆమె ఆ పండుగ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది మేడం. ఏడా ఆమెతో కలుస్తామని. అంటే ఇక్కడ తల్లి తండ్రికి తెలిసే చేసిండ్రంటారు అయితే? ఆ అమ్మాయి అయితే అన్నది మేడం, ఇంట్లో చెప్పిన మేడం, ఇంట్లో చెప్పిన అమ్మ నాన్నకి వాళ్ళు ఒప్పుకోలేరు, నేను ఎట్లయినా సరే పెళ్లి చేసుకుని అక్కడ నుంచి అయినా పారిపోతా అని చెప్పింది మేడం ఆమె. పెళ్లికి ముందు పారిపోతే అంటే వాళ్ళు అంటే తల్లి తండ్రి కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారమ్మా. రియల్గా ట్రూ లవ్ అని అంటే వచ్చింది సరే, ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న కట్టుబట్టలతో వెళ్ళిపోయిందని అనుకోవచ్చు. ఆ ఇల్లు చూస్తే కూడా మేడం వెళ్ళిపోదని అనుకో మేడం. సీసీటీవీ మేడం, ఇంతే ఇల్లు సీసీటీవీ, మళ్ళీ గేట్ స్టీల్ గేట్ మేడం, మొత్తం అసలు ఇంత చీమ కూడా ఈగ కూడా పోదు మేడం ఆడ. సో ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? వాళ్ళతో మాట్లాడినరా? వాళ్ళతో మాట్లాడినా మేడం. ఆయన మాకు ఇప్పినంటే అది గలీజ్ది వదిలేయండి, అది రోడ్ మీద దొరికింది, ఆమె రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, మాకు సంబంధం లేదు, ప్రూఫ్స్ లేవు. ఎవరు అంటున్నారు? వాళ్ళ నాన్న. ఇవన్నీ ప్రధానంగా మీరు సరే ఆమె వస్తువులు అంటే బంగారం తీసుకుని వెళ్ళిపోయింది కదా, డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది కదా, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాం సార్. పోయిన రోజే పోయినాం సార్. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఏమన్నారంటే పోతే పోని బాబు మీ భార్యనే కదా అని అంటున్నారు సార్. ఎఫ్ఐఆర్ కూడా 3 days తీసుకుని సార్. అది కూడా చీటింగ్ కేసు పెట్టమంటే చీటింగ్ కేసు పెట్టలేదు. పోలీస్ స్టేషన్ వికారాబాద్. తర్వాత మిస్సింగ్ కేసు పెట్టారా? తర్వాత మిస్సింగ్ కేసే పెట్టారు సార్. ఆపోజిట్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ సెకండ్ మదర్, అమ్మాయి వాళ్ళ సెకండ్ మదర్ మాకు ఫోన్ చేసింది సార్.
ఫోన్ చేసి అమ్మ మీ పోలీసు వాళ్ళు చేస్తుర్రో ఏమో వెతుకుతుర్రో లేదో మంగళహాట్ పిఎస్లో అయితే ఆ అమ్మాయి ఉంది, మీరు రండి పోలీసు వాళ్ళు తీసుకొని అంటే మేము మాకు ఉన్న ఏఎస్ఐని తీసుకొని మేము ఇద్దరం కలిసి వెళ్ళినాం సార్. ఆడ వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ అత్త ఇంకో ఆమె ఎవరో ముగ్గురు ఆమె ఎవరో ఒక లీడర్ని అట్లా తీసుకొచ్చింది సార్. ఆ అబ్బాయిని అమ్మాయి ఉంది సార్, ఉంది. పోలీస్ అయినా కూడా ఏం చేసిన ఏదమ్మా ఇట్లా పోయినావు కదా తీసుకెళ్ళినావు కదా అంటే అవును మా నాన్నకి చెప్పినా ఒప్పుకోలేదు ఆయన, అందుకే నేను ఇట్లా చేయాల్సి వచ్చిందని చెప్పింది సార్ ఆమె. తర్వాత కేసు పరిస్థితి ఏమైంది? కేసు పరిస్థితి మేము డిఎస్పీ దాకా ఎస్పీ దాకా కూడా అట్లా పోయినాం సార్. అమ్మ చేస్తారు 2 సార్లు ఆయన ఏం చేయలేదు సార్, వాళ్ళు చేస్తారు అది ఒకటే. ఏదన్నా ఉంటే కోర్టులో వేయండి మీరు. లాయర్ దగ్గర కూడా పోయినాం సార్ మేము, కేసు వేయండి అని చెప్పినాం. అది కూడా 1 ఇయర్ దానికి వచ్చింది సార్, అది కూడా అప్డేట్ ఏం లేదు. ఏమన్నా అంటేనేమో స్టాంప్ లేదు, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్తారు సార్. ఫైనల్ రిపోర్ట్ ఎవరు సబ్మిట్ చేస్తారు? పోలీస్ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తారు ఫైనల్ రిపోర్ట్ చేస్తారు. సో జడ్జి గారు మొత్తం పరిశీలించిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ అకార్డింగ్ టు లా ఉందనుకోండి, ఇమీడియట్లీ ఛార్జ్ షీట్ చేసేసి కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫైనల్ రిపోర్ట్ వేయటంలో ఏమైనా తేడా ఉంటే జడ్జి గారు రిటర్న్ చేస్తారు. ఆ కోర్టుకు సంబంధించి ఒక కానిస్టేబుల్ ఉంటారు, అది కంపల్సరీ ఫుల్ఫిల్ చేసేస్తారు ఎంబటే. ఎందుకు పెట్టరు వాళ్ళు ఎక్కువ. అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు ప్రెసెంట్? హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉంటుందని తెలుసు మేడం, అంతే. వాళ్ళకి పెళ్లి జస్ట్ లివింగ్ పెళ్ళి అయింది, చేసుకుంది. మేము 15 daysకి వెళ్ళాం కదా మేడం, అది నల్లపూసలు తాడు ఇట్లా తాళి చూపిస్తుంది. నేను పెళ్లి చేసుకున్నా, నాకు ఈయననే చేసాం, ఈయనతోనే ఉంటా. మా నాన్న వాళ్ళు మోసం చేశారు కాబట్టి నేను మీకు చేసి. మీరు అడగలేదా మోసం చేస్తే నువ్వు నీతి మంత్రాలు అయితే వెళ్ళిపోవచ్చు కదా, మా బంగారం ఎందుకు తీసుకెళ్లారు? బంగారం డబ్బులు. మీ కమ్యూనిటీ ఏముంది అంటున్నా? వాల్మీకి మేడం. అది అంటే మీరు హిందూసే కదా? హిందూసే సార్, ఇద్దరు హిందూసే. వాళ్ళు హిందూసే, మీరు హిందూసే. ఆ పిల్ల వాళ్ళ సెకండ్ మదర్ ముస్లిం అట. సరే వాట్ ఎవర్. ఇప్పుడు అమ్మాయి అయితే హిందూసే, వీళ్ళ మ్యారేజ్ హిందూ యాక్ట్ ప్రకారం జరిగింది. హిందూ సార్. ఒకసారి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోనికి లేదు. అవును, డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోనికి లేదు. ఒకవేళ చేసుకుంటే మీకు 494 కేసు, మళ్ళీ కొత్త కేసు పెట్టచ్చు. మీరు పోలీస్ స్టేషన్లో 494 పెట్టచ్చు, ప్లస్ మీరు డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకు మీవి ఏదైతే తీసుకొని పోయిందో ఆ పిల్ల వస్తువులు కానీ పైసలు కానీ అవి రిటర్న్ ఇచ్చేయాలి, అంతే మేడం. అది మీరు తల్లిదండ్రులను అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రి? వాళ్ళు గలీజోలు పెట్టా వదిలేయండి అంతే, అంతే. లేదు నేను ఇప్పిస్తా అవన్నీ ఏం లేదు. అంటే వాళ్ళకు కూడా తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళు అమ్మాయిని ఫోర్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగే ఎంత ధైర్యం ఉండకపోవచ్చు. వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు సార్, వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు సార్. భారతదేశంలో ఇది ఇప్పుడు నేను చాలా వేదికల మీద కొన్ని లక్షల మందికి నేను చెప్తున్నా, భారతదేశంలో వివాహ వ్యవస్థ అనేది ఫెయిల్ అయింది. దాన్ని చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్తున్నా. ఫెయిల్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఈ పెళ్ళికి తీసుకుంటే ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అనేది మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది. జనరల్గా ఒక ఎంగేజ్మెంట్ సెరమనీ ఉంటుంది, దానికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఉంటుంది. పూర్వకాలంలో ఏంది అంటే ఒక 4 సార్లు ఫస్ట్ ఒకరిని పంపించి రెక్కి నిర్వహించి తర్వాత వాళ్ళంతా బాగున్నారు, ఫైనాన్షియల్గా ఉన్నారు అనుకున్న తర్వాత చుట్టుపక్కల జనాల్ని విచారించి తర్వాత అట్లా ఒక 6-7 సార్లు పోవటం అనేది ఇట్లా ఫ్రీక్వెంట్గా జరుగుతుండే. ఈ జరిగే క్రమంలో ఏంటంటే ఏదో ఒక విషయం బయటకు వస్తుంటుంది. ఓకే, బయటకు వచ్చినప్పుడు దాని నుంచి ఆపటమో దాన్ని సరిదిద్దడమో చేస్తుండే. ఆ అమ్మాయి ఓపెన్గా తండ్రితో చెప్పింది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. బాధితుడుగా తినికి అసలు తెలీదు వాట్ హ్యాపెండ్ అని. ఇక్కడ తప్పు ఎవరిది? తల్లిదండ్రులు. 100% తల్లిదండ్రులు. సో ఇప్పుడు పోనీ తల్లిదండ్రులు తప్పన్నప్పుడు ఆ అమ్మాయి ఆటోమేటిక్గా తన పరిస్థితుల ప్రభావం వల్ల తెలియకుండా ఒక దొంగ కూడా అయిపోయింది. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేకనో, కొంతమందికి పెళ్ళి అంటే ఇష్టం ఉండదు అమ్మాయిలకి. జనరల్గా రకరకాల కారణాలు కావచ్చు. ఇండియాలో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇండియాలో మోడరేషన్ ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి ఫిజికల్ కాంటాక్ట్ మీద అవగాహన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ పెళ్ళికి ముందు ఏంటంటే కంపల్సరీ కౌన్సిలింగ్ అనేది ఇవ్వమని, నేను ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది నవే డేస్ ఇండియాకి చాలా అవసరం. ఇప్పుడు ఏమైనా ఒక డైవర్స్ అడ్వకేట్ కిందనో లేకపోతే మ్యారేజెస్ ఫెయిల్ అయినో తిడుతున్నారు తప్ప ఒక పెళ్లి చేసేటప్పుడు ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం ఇప్పుడున్న సమాజానికి. ఒకవేళ ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ అనేది కనుక ఇప్పుడున్న సమాజం కనుక స్టార్ట్ చేయకపోతే ఇంకొక 5-10 yearsకి పెళ్ళి అనే వ్యవస్థ ఇండియాలో ఉండదు. యువత మేబీ సెల్ ఫోన్స్ ద్వారా కానీ అండ్ ఒక్కొక్కరు చేసే ఇన్సిడెంట్స్ ద్వారా దాన్ని కనెక్ట్ అయిపోతున్నారు. మంచి కన్నా టెక్నాలజీ అనేది జీవితాన్ని ఎప్పుడో పర్సనల్ జీవితాన్ని నాశనం చేసేసింది టెక్నాలజీ. పూర్వకాలంలో ఎవరన్నా ఒక అమ్మాయి ప్రేమించింది అనుకుందాం, సపోజ్ ప్రేమించిన తర్వాత ఇంట్లో పసిగట్టారు. పసిగట్టిన తర్వాత ఏం చేశారు? అరే పసిగట్టిన తర్వాత సమాజంలో ఇది చేసిపోద్దనో లేకపోతే ప్రేమించిన అబ్బాయి మంచోడు కాదనో
లేకపోతే కులాల డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయికి ఏం చేస్తుండే, బలవంతంగా వేరే పెళ్లి చేస్తుండే. సో బలవంతంగా వేరే పెళ్లి చేసిన తర్వాత ఏంది, ఆ అమ్మాయి వేరే ఊరికి వెళ్ళిపోతుండే. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒకవేళ ప్రేమించిన వ్యక్తిని కాంటాక్ట్ చేయడానికి అప్పుడు సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ లేవు. లేనప్పుడు ఈ అమ్మాయి అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తుండే, ఆ కొత్త ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తుండే, ముఖాభావంగా ఉండటము, లేకపోతే డిప్రెషన్లు ఉండటము, ఈ రకరకాలు ఉంటుండే. ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటుండే, పెళ్ళైన అత్తమామలు కానీ కొత్త కదా, కొత్త ఇంటికి వచ్చింది కదా, తల్లిదండ్రులు మిస్ అవుతుంది అని వీళ్ళు ఆ కొరంలో ఉంటుండే. అవును. ఓవర్ ద పీరియడ్ ఏమవుతుండే అంటే అక్కడ ఉండి 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 ఒక నెల రోజులకో 2 నెలలకో 3 నెలలకు అడ్జస్ట్ అయిపోయి, ఆ పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోయి మెల్లగా భర్తతో మాట్లాడము, కాపురాలు చేయడం, ఇట్లా చేసుకొని పిల్లల్ని అంటుండే. కానీ ఇప్పుడు అంత టైం ఇప్పుడు గ్యాప్ అంత ఉంటలేదు. టైం కాదు. ఇప్పుడు అదే చెప్తున్నా, ద సేమ్ సిచ్యువేషన్లో అదే సెల్ ఫోన్ ఉంది కదా, ఎక్కడున్నా నీకు నచ్చిన బాయ్ ఫ్రెండ్తో నువ్వు తెలవాలి కాంటాక్ట్లో ఉంటే ఇంకా నీ కనెక్షన్ ఎక్కడ కట్ అయిపోతుంది. వీళ్ళ దగ్గరకు వస్తే పాపం ఈయన అమ్మాయి కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకటి వీళ్ళు చేసిన తప్పు ఏదైనా ఉంది అని అంటే ఒకటి ఏంటంటే పిల్లతోనే నేను మాట్లాడాలని గట్టిగా అడుగు ఉండాల్సింది. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. నాకు డైలీ రెగ్యులర్గా 50 to 100 కేసెస్ కొత్తవి వస్తాయి నా దగ్గరికి పర్ డేకి. ఇవి వచ్చినప్పుడు ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే ఏముంటుంది తెలుసా, మ్యాక్సిమం పెళ్ళి అనేది వితిన్ 1 month నుంచి 2 months మధ్యలో అవుతుంది. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళికి. అవును. దీంట్లో మ్యాక్సిమం మేము మాట్లాడుకోవడం లేదు, మాట్లాడుకోలేదు అనేది సెకండ్ అంశం ఉంటుంది. ఎందుకు అంటే టైం లేదనో, లేకపోతే ఎన్ఆర్ఐస్ వెళ్ళిపోవాలనో, లేకపోతే వీసా ప్రాసెస్ అనో, లేకపోతే ఇంకో ప్రాసెస్ అనో ఏదో ఒక కారణం చెప్తారు. మామూలుగా అయితే ఎంత ఉండాలంటారు సార్? నేను ఒక 6 months ఎబో ఉండాలంట. నేను పూర్వకాలంలో ఏంది అంటే ఒక మనిషికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడున్నా దొరుకుతుండే, మైగ్రేషన్ లేదు. ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక ఊరుకో ఒక పట్టణానికి వెళ్ళి అరే ఫలానా వ్యక్తి ఎట్లా అంటే 2 నిమిషాలల్లో వాడి కోపం ఉందా, వాడు పిచ్చి పనులు చేస్తుండా, వాడు మంచోడా, డిగ్నిటీ ఉందా అనేది ఒక రియల్ గ్రౌండ్ రిపోర్ట్ వస్తుండే మనకు. ఇప్పుడు మైగ్రేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు పుట్టంగానే తీసుకెళ్ళి హాస్టల్లో వేయటమో, లేకపోతే చదువుల కోసం తల్లిదండ్రులు, జాబ్ల కోసం తల్లిదండ్రులు ఇంకో దగ్గర ఉండి పిల్లల్ని ఇంకో దగ్గర పెట్టడము, ఈ కుటుంబాలు అనేటివి విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా మనకు రియల్ రిపోర్ట్ ఒక వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ రావడం లేదు. మీరు ఏం చదువుకున్నారు? మీరు ఇంటర్ డిస్కంటిన్యూ సార్. ఇంటర్ డిస్కంటిన్యూ చదువుకున్నారు. ఏం పని చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్ మేడం, బ్యాంక్లో. బ్యాంక్ ప్రైవేట్గా చేస్తాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కానీ ఆ పిల్ల తరపు అమ్మాయి కానీ ఎవరైనా మీకు ఫోన్లు ఎత్తి మాట్లాడతారా మనం మాట్లాడాలంటే? మేము 1 year నుంచి అయితే కాంటాక్ట్ లేదు మేడం. వాళ్ళు ఊరికే అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పారు మేడం. 2 monthsకి ఫోన్ చేశారు మేడం. వాళ్ళు 20 lakhs అట్లా ఇస్తాము, మీరు మీ అమ్మాయిని పెట్టుకుంటారా, పెట్టుకోండి అది అంటే, మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా మాకు వద్దు అని చెప్పినా మేడం. అయితే ఊరికి అట్లా అంటారు కదా, మ్యారేజ్ అయిపోయింది. తప్పు మీద తప్పు ఇది. ఫస్ట్ ఇష్టం లేని పెళ్లి చేయడం ఓ తప్పు, నేను ఆ పిల్లగానితో వెళ్ళిపోతాను చెప్పంగా కూడా ఈ పిల్లగాని బలి చేసుడు ఇంకో తప్పు, మళ్ళీ మూడోది ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద తప్పు అయిపోయిన తర్వాత లేదు మేము 20 లక్షలు ఇస్తాను పిల్లని తీసుకుపోడ్రి అంటే వీళ్ళే ఉత్తిగా దొరికిర్రు వీళ్ళు అమాయకుల్లాగా. పిల్ల డైరెక్ట్గా ముఖం మీద చెప్పబట్టే నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నేను ఇంకోని ప్రేమించిన సప్పుడు దాకా అట్లా ఉంచుకొని అయిపోతుంది పెళ్లి చేయకుండా. అంతేగాని ఇట్లా పెళ్లి చేసి వేరే వాళ్ళ ప్రాణాలు తీసుడు ఎందుకు? ఇప్పుడు అది చాలా ట్రామా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు సామాజిక పరంగా కూడా ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక సమాజంలో పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్ళైన తెల్లారే భార్య వెళ్ళిపోతే సమాజం ఎట్లా చూస్తుంది? ఒక అబ్బాయి మీద ఎటువంటి నింద పడుతుంది? ఆమె స్వార్థానికి మంచి చెడు ఆలోచించకుండా ఆమె ఉన్న ఏజ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడున్న కుటుంబాలు కానీ, ఇక్కడున్న ఫ్యామిలీస్ కానీ, ఇక్కడున్న వ్యక్తులు ఎంత బాధపడతారు, వాళ్ళకు సామాజికంగా ఎంత ఇబ్బంది ఎదురవుతుంది, రేపు రెండో పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇటు ఒక వైపు నుంచి ఎంటైర్ సంపాదించిన డబ్బు వెళ్ళిపోయింది. సరే డబ్బు అంటే పోతే మనం సంపాదించుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ఈ సామాజికంగా మనము చూసే చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ అది ఎంత నామోషి ఉంటుంది. పిల్లలకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం లేదు, ఎవ్వరు కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వటం లేదు. లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6JVR, జమలాపురం వారి రత్నాంజన్. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఒక్కసారి ఆ అమ్మాయి ఫాదర్తో మాట్లాడదాం మనము. హలో హలో సార్ నమస్తే. నమస్తే అమ్మా. శ్వేత మీ అమ్మాయి కదండి? ఎందుకు ఏమైందమ్మా? ఏం కాలేదండి, మీరు టెన్షన్ పడకండి, ఏం కాలేదు. మీ అల్లుడు ఉన్నారు కదా విజయ్ గారు, ఆయన సుమన్ టీవీకి వచ్చిండ్రు. సో ఇప్పుడు యాక్చువల్గా మీ ప్రాబ్లం ఏదైతే మీ ఇష్యూ ఉందో ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే అండి, మీ అమ్మాయి మీకు ముందే చెప్పిందట కదా నాకు ఎదురుగున్న అబ్బాయి అంటే ఇష్టం, ఇంటి ఎదురుగున్న అబ్బాయి అంటే. లేదమ్మా, అట్లా ఏమీ లేదమ్మా, నాకు ఇప్పుడు దాకా తెలియదు ఆ విషయము. ఇది మొత్తం ఫేక్ మాట ఉంది అమ్మా. ఇది ఆ పెళ్లి తర్వాతనే నాకు అది నిజం
నా ముంగడు వచ్చిందమ్మా అది. పాపం ఇప్పుడు ఆయన అన్యం పుణ్యం తెలియకుండా ఆయన మోసపోయిండు మీ అమ్మాయి చేతిలో. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు అమ్మా నీకు నేను ఈ పిల్లగాడిని ఇచ్చి పెళ్లి చేస్తున్నా, ఈ పిల్లగాడు ఇష్టమా లేదా అని అడగాల్సిన బాధ్యత ఒక తండ్రిగా మీ పైన ఉందా లేదా? అమ్మ అదే ఫోటో చూపెట్టినాను. ఫోటో చూపెడితే మా అమ్మాయి చెప్పింది నేను ఆయనకి నేను చేసుకుంటాను డాడీ, నువ్వు ఎక్కడ నా సంబంధం చేసినావా అక్కడనే చేస్తానని. ఆ పెళ్లి అయిన తర్వాత 2 days తర్వాత అది ఆ మాట జరిగింది. ఇప్పుడు మరి అప్పుడు నాకు తెలిసింది. పెళ్ళి అయినాక 2 days కి మీ అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ పెళ్లి కాకముందు 7 సంవత్సరాల నుంచి ఒక పిల్లోని ప్రేమిస్తున్న విషయం మీకు తెలియదా అండి తల్లిదండ్రిగా ఇంట్లోకి? లేదమ్మా, నా ఇంట్లో ఎవరికి తెలియదు. आपको जो बात करना है एक बार हमारा मैडम है यहाँ पे दिव्यवाणी जी, उनसे बात करिए. ఇంకే మేడం? ఇదే ఇప్పుడు విజయ్ స్థానంలో మీ కొడుకుంటే మీరు ఏం చేస్తారండి? అమ్మ నా కొడుకు విజయ్, నా కొడుకు లాగే నా అల్లుడు అమ్మ పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆ కంప్లైంట్ కూడా వాపస్ తీసుకున్నారు. ఎవరు? విజయ్ వాపస్ తీసుకున్నారు? తీసుకోలేదట. వీళ్ళు ఇప్పుడు మా ఎదురుగానే ఉన్నారు. కంప్లైంట్ ఇక్కడే ఉంది, వాళ్ళు వాపస్ తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ తీసేసిండ్రంట అమ్మా. ఎఫ్ఐఆర్ తీసేసిండ్రు. ఎఫ్ఐఆర్ రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నారంట. కంప్లైంట్ కి చేసిండ్రు. కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు. ఎందుకు పెట్టాలి కేసు, ఎందుకు జరపాలి కేసు అది నేను చెప్పాను బాబు, నేను ఉన్నాను బాబు, నువ్వు ఎక్కడ దాకా పోతావా, నా చిన్న బిడ్డకి ఇస్తాను బాబు నీకు అని అదే కూడా చెప్పాను నేను. ఆ విజయం ఉంటే ఎక్కడ అడగండి మీరు. చిన్న బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆమె 12-13 years ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు? చిన్న పిల్ల మేడం ఆమె. నా చిన్న కూతురు వయసు అమ్మా ఇప్పుడు 16 years అమ్మా. 17 నడిపిస్తుంది. 16 అయినా కూడా మైనరే. పెళ్ళైన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది నైట్. సో దానిపైనే ఈ అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ మిస్సింగ్ కేసు, ఉమెన్ మిస్సింగ్ కేసు అనేది బుక్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయి కనిపించకుండా పోయింది కాబట్టి ఎప్పుడైనా మిస్సింగ్ కేసు బుక్ చేస్తారు. పోలీస్ వాళ్ళ డ్యూటీ ప్రకారం ఏంటంటే మిస్సింగ్ అయిన ఉమెన్ని ట్రేస్ చేశారు. సో ట్రేస్ చేసి తర్వాత ఏమిటంటే ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. బికాస్ అది ఉమెన్ మిస్సింగ్ కేసు. అది ఓకే ఓకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చేశారంటే ఎవరైతే ఉమెన్ మిస్సింగ్ అయిందో ఆమెను ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది కాబట్టి క్లోజ్ అయింది కేసు. అయిపోయిందని చెప్పి ఫైనల్ రిపోర్ట్ వేసేసారు. దీంట్లో అబ్బాయికి కానీ ఆయనకు కానీ ఇంకెవరికి కానీ లీగల్ నాలెడ్జ్ లేదు. ఓకే, పెట్టిన తర్వాత అమ్మాయి స్ట్రెస్ అయింది. అంటే వీళ్ళు చేసిన తప్పేంటంటే ఈ నగలు ఎత్తుకుపోయింది ఇవన్నీ మెన్షన్ చేసి ఒక చీటింగ్ కేసు కింద ఏం పెట్టలేదండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక వాక్యం అయితే రాశారు, ఒక్కటే లైన్. ఎందుకంటే కంప్లైంట్ చాలా చిన్నది. కంప్లైంట్ అనేది ఎక్స్పర్ట్స్ రాయగలిగితేనే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ఏం రాయాలో ఏమొద్దో అని ఉంటుంది. మ్యాక్సిమం కంప్లైంట్స్ అనేది ఎమోషనల్గానో లేకపోతే అర్థం కాకనో టెన్షన్లో రాసేస్తారు. వెళ్తూ వెళ్తూ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయిందని రాసిండు ఆయన. ఈయన రాయాల్సింది ఏముంటుంది, ఇంటెన్షనల్గా నన్ను పెళ్లి చేసుకొని సడన్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోగానే ఏంటంటే వీళ్ళకు ఇంటెన్షన్ ఇమీడియట్లీ అర్థం కాదు. ఓవర్ ద పీరియడ్ అంటే ఒక 1 monthకో 15 daysకో అప్పుడు ఓవర్ ద పీరియడ్ వీళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఆ షాక్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పగలుగుతారు. బిహైండ్ ద ఫ్యాక్ట్స్ ఏముందనేది వాళ్ళు రాయలేరు. అది థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ మాత్రమే రాయగలుగుతాడు. ఇప్పుడు నేనున్నా అనుకో, ఇట్లాంటి సమస్యలు రోజు కొన్ని 100 చూస్తాం కాబట్టి మేము బిహైండ్ ద రీజన్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా దీని వెనక రీజన్ ఏమై ఉండొచ్చు అనేది మీరు ఆలోచిస్తారు. అట్లా నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలా, ఇదే కంప్లైంట్ని మళ్ళీ మనం చీటింగ్ కేసు కింద పెట్టచ్చు. తర్వాత ఒకవేళ పెళ్ళైనట్టు అమ్మాయికి పెళ్ళైనట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నా ఆ అమ్మాయి చెప్పిన 494 అంటే మనకు వేరే వివాహం చేసుకుంది కాబట్టి మనం దాన్ని బైగామి అంటాం. బైగామి అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ ఎగ్జిస్టింగ్లో ఉండగా వితౌట్ టేకింగ్ ఎనీ డైవర్స్ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బైగామి అంటాం. బైగామి కింద కూడా ఆయన ఇమీడియట్లీ కేసు. దానికి శిక్ష ఎలా ఉంటుందండి? బైగామికి మీకు అప్ టు 5 years జైలు శిక్ష పడుతుంది. మేము అడుగుతున్నది ఒకటేనండి, సింపుల్గా చెప్పేయండి. మీ నిర్ణయం ఏమనుకుంటున్నారు? వాళ్ళ బంగారం పెళ్లికి ఏం పెట్టారో అది ఇచ్చేస్తారా, లేకపోతే కోర్టుకు వెళ్ళి చూసుకోమంటారా? కోర్టుకు వెళ్ళి చూసుకోమంటారు. ఓకేనండి. యా, సో ఇది ప్లాన్డ్ అండి నాగేశ్వరరావు గారు. సురేందర్ గారు, మీరు మీ బిడ్డకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకోకుండా పెళ్లి చేయడము, ఆ పిల్ల వెళ్ళిపోయిన తర్వాత కూడా రీసెంట్గా 2 నెలల కింద వాళ్ళకి ఒక 20 లక్షలు ఇస్తాము మా పిల్లని మీ దగ్గరనే పెట్టుకోండి అని అంటే పిల్ల లేచిపోయిన పిల్లని కూడా తీసుకుపోయి మళ్ళీ ఆమెకి ఇష్టానికి విరుద్ధంగా వీళ్ళకి అంటగట్టాలని చూడడము తప్పు. మొత్తం ఫేక్ మాట అమ్మా. 2 నెలల తర్వాత అదే చెప్పినా నేను, అదే ఫేక్ మాట. 20 lakhs మీరు ఏదైతే మాట్లాడిందో అది కాల్ రికార్డ్ కూడా ఉందండి. అది పక్కకు పెడితే ఇప్పుడు మా అందరి సమక్షంలోనే మీరు ఏమన్నారు, నా చిన్న పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తా అన్న ఆయన్నే చేసుకోని అన్నాడు. అది కరెక్టా? మైనర్ పిల్లని ఈయనకు అంటగట్టడం ఏంది ఒకటి. రెండోది ఫస్ట్ పిల్ల మోసం చేసిపోయింది కాబట్టి ఇంకో పిల్లని ఇస్తా అని అంటే మీరు పిల్లల్ని కన్నది ఎందుకు?
ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వరుస పెట్టి పెళ్ళిళ్ళకి ఇచ్చేసేటందుక? అంటే మీ అభిమానము, మీ యొక్క ప్రెస్టేజ్, మీ యొక్క మర్యాదనే ఇంపార్టెంటా మీకు? ఆడపిల్లలంటే మీకు అంత ఇదిగా అనిపిస్తున్నారా? అంత మాట లేదమ్మా నాకు, ఎందుకంటే నా అల్లుడు మంచోడు. అవునండి, మీ అల్లుడు మంచోడు కాబట్టే సైలెంట్గా ఉన్నాడు, ఇక్కడ దాకా వచ్చింది సైలెంట్గా ఉన్నాడు. అదే జర్ర కొంచెం తెలిసి ఉండి జర గట్టిగా ఉండుంటలే ఈ పాటికి 4 తగిలి ఇచ్చేటోడు వచ్చి. चावलाल को मालूम है बाबू, तुम्हारी शादी मेरी छोटी बेटी के संग करता हूँ, अभी मेरी बेटी 16 ईयर्स की है, अभी तुम्हारे को जैसे 2-3 साल सफर करो बेटा, बस 3 साल सफर करे तो मैं तुम्हारी शादी करता हूँ, बच्चे बोला हूँ। आपके बेटी से पूछे क्या, इनको शादी करने के लिए तैयार है उन्हें? अरे अम्मा मेरे को बात समझ में नहीं आ रही अम्मा, ये लोग क्या बोलना चाह रहे हैं, क्या करना चाह रहे हैं लोग? सुनो सुनो सुनो, गई उन्हें जिसके पर ज्यादा था उसका आपके जो बेटी है, आपके जो सेकंड बेटी है, सुनो आप, जब मैं बात कर रही हूँ आप सुने तो आपको समझ में आते। मेरी बेटी को मेरा फ्यूचर देखना है, मेरी बच्ची का वो मर गए मेरे लिए, मार दो गरीब क्यों है, मर गए मेरे लिए, उसके ऊपर क्या केस बुक करते क्या करते कर लो, बच्चा बोल हो जाए, लखो करो मुझे बोलो जाके, अरे तुम केस फाइल करो भाई, मेरे एडवोकेट को भी बोला मैं। ఇంతకన్నా దరిద్రమైన తల్లి తండ్రులు ఎవ్వరు ఉండరని నేను డైరెక్ట్ చెప్తా. అరే బిడ్డకి పెళ్ళి చేసిర్రు, ఆ పిల్లకి ఇష్టమా లేదా? లేదు, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత పిల్ల వెళ్ళిపోయింది, అమాయకుడైన అల్లుడు నాశనం, జీవితం నాశనం, పైసలు వాయే, అన్నీ వాయే. ఇప్పుడు సిగ్గు శరం లాంటివి ఏమీ లేకుండా 2వ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఈయన గంట పెడతాడట. ఏమైనా బుద్ధి ఉందా? సరే ఈయన వేసుకుంటాడు, అవును నా అల్లుడు మంచోడు కాబట్టి నా అల్లుడిని వేరేళ్ళకు కొనియకుండా నా పిల్లనే ఇచ్చి అంటగడతా అని ఆయన అనుకోవచ్చు. కానీ ఆ పిల్లకి, చిన్న పిల్ల, ఆ పిల్లకి పెళ్లి చేసుకోవాలంటే ఏ ఆడపిల్లకైనా కూడా అరే నా భర్త ఇట్లుండాలి అని ఒక ఆలోచన ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఈ బావని పెళ్లి చేసుకుని ఇష్టమా అని అంటే మొన్నటిదాకా మా అక్కకి ఇచ్చి నా కళ్ళ ముందే పెళ్లి చేశారు కదా అన్న ఫీలింగ్ ఆ పిల్లకు ఉండదా? అంటే ఆడపిల్లల ఫీలింగ్స్ కావా? సో దీనికి అంతటి కండింగ్ వాట్ ఈజ్ ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, ఐఎమ్ రైట్ అండి, డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, కూతురు తీసుకున్న దొంగతనం ఇంకంతే తప్పించుకుని. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మైండ్ ఎంత ధైర్యం లేకపోతే కోర్టులో చూసుకోండి అంటున్నాడు. ఇప్పుడు అడ్వకేట్ గారు పక్కన చెప్తున్నారు యా ఇట్స్ లీగల్, ఆ ఫోటోలు ఉన్నా కూడా ఇరుక్కుంటారని చెప్తున్నా కూడా ఆయన అంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఈజ్ కన్నింగ్ ఫెలో అని అర్థమైపోతుంది. సో మీరు ధైర్యంగా ఉండి అడ్వకేట్ గారిని సంప్రదించి, మీరు ఇంక్లూడింగ్ మీ అత్తామామల మీద కూడా మీరు చీటింగ్ కేసు పెట్టచ్చు. ఫస్ట్ అత్తామామల చీటింగ్ కేసు పెట్టచ్చు, చీటింగ్ కేసు ఎలాంగ్ విత్ బైగామి పెట్టచ్చు మీరు డెఫినెట్లీ. రెండోది వచ్చేసి మీరు కంపల్సరీ డైవర్స్, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు డైవర్స్ 494 పెట్టుకుంటే మీకు డైవర్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డైవర్స్తో పాటు మీరు డైవర్స్లో కానీ లేకపోతే సపరేట్గా కానీ ఇప్పుడు ఆమె ఎత్తుకెళ్ళిన బంగారం అండ్ మనీ రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చు మీరు. శ్వేత మాట్లాడుతున్నావు అమ్మా? నేను శ్వేతనే మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. మీ మాజీ హస్బెండ్ విజయ్ ఉన్నాడు కదా, మాజీ హస్బెండ్ ఏనా ఆయన లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ హస్బెండా? ప్రెసెంట్ అయితే సుజీత్ ఉంది. సరే, ఇప్పుడు ఇంతకుముందు విజయ్ అనేట నేను పెళ్లి చేసుకున్నావు కదా తల్లి, మీ తల్లిదండ్రులు పెళ్లి చేసారు కదా నీకు బలవంతంగానో ఏదో ఒక విధంగా, ఆయనకు విడాకులు ఇచ్చినావు అమ్మ నువ్వు? ఇయ్యలే. మరి ఇయ్యకుంటూ ఇంకో పెళ్లి ఎట్లా చేసుకుంటావు అమ్మ నువ్వు? అది మొత్తం ఖతం అయిపోయింది కదా, మేము పిఎస్ లో మాట్లాడినాం. పిఎస్ లో అమ్మ ఖతం అయిపోయింది అని ఎప్పుడు అంటారు తెలుసా? నువ్వు డివోర్స్ ఇచ్చినప్పుడు అంటారు. డివోర్స్ ఎందుకు ఇవ్వలేదు మరి? నువ్వు డివోర్స్ ఇచ్చేసి వాళ్ళ సొమ్ములో ఏవైతే పట్టుకపోయినా అవి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఎవరితో నువ్వైనా బాధ ఉండేది కాదు కదా. పాపం ఆ పిల్లగాడు అట్లా ఉన్నాడు కదా. ఆయన కూడా వేరే పెళ్లి చేసుకున్నా మేడం, ఆయన కూడా వేరే పెళ్లి చేసుకుని, నేను కూడా వేరే పెళ్లి చేసుకున్నా. నీ మాజీ హస్బెండ్ విజయ్ ఇక్కడనే ఉన్నాడు. అయ్యా నీకు ఇంకో పెళ్లి అయిందా? పెళ్లి చేసారా? నిజం చెప్పండి. కాలేదు మేడం. నీకు ఎవరు చెప్పారు ఆయన పెళ్లి అయిందా? లేదు మేడం, నేను ప్రెగ్నెంట్ ఉన్నా, ఎక్కువ నాకు అవసరం లేదు. 8 months నడుస్తుంది, నాకు అవసరం లేదు ఎవరితో. సరే మరి ప్రెగ్నెంట్ ఉన్నావు కదా, ఓకే, వాళ్ళు నీ పైన కేసు వేసుకుంటారంట. వాళ్ళు నువ్వు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నావు కాబట్టి అది కరెక్ట్ కాదు, దానిపైన వాళ్ళు కేసు వేసుకుంటారంట. అదే చెప్పడానికి ఫోన్ చేసిన, ఓకేనా? నా హస్బెండ్ వచ్చినాక మాట్లాడిస్తా. సరే మంచి. కనీసం ఆ అమ్మాయికి ఉన్నంత స్పష్టత కూడా మీకు లేకుండా పోయింది లాలో. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్తుంది, పోలీస్ స్టేషన్ వచ్చినా పోలీస్ స్టేషన్లు అన్నీ అయిపోయినాయి, నేను పోయి పెళ్లి చేసుకున్నా, ఆయన పోయి పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పేసి చాలా అయిపోయిందని విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నది. వాళ్ళ నాన్నకు భయపడి పిఎస్కి వచ్చి ఆమె ఇది సరెండర్ అయింది సార్ అక్కడ మంగళఘాట్ పిఎస్లో, అంతే భయపడి వచ్చింది అంతే. కానీ ఏం దీంట్లో నిజం చెప్పాలంటే ప్రధానంగా అన్ని తప్పులు మీ సైడ్ నుంచి ఉన్నాయి.
వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత. ఒకవేళ ఆ అమ్మాయి మాట్లాడతాను లేదు పెళ్ళికి ముందే అంటే ఎందుకు మాట్లాడతాను లేదు, ఆ సమస్యని మీరు అక్కడనే సాల్వ్ చేసుకొని ఉంటే, ఒకవేళ అమ్మాయితో మా దగ్గర మాట్లాడి పెళ్లి ముందు అట్లా మాట్లాడుకోరు సార్. వాళ్ళ ఫాదర్ వాళ్ళ గిట్ట ఇప్పుడు నేను కాదంటాను లేనమ్మా, మన భారతదేశంలో రకరకాల కులాలు, మతాలు, పద్ధతులు, ఆచారాలు కొన్ని వందలు ఉంటాయి. ఇప్పుడున్న సమాజంలో పెళ్ళికి ముందు కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అక్కడ ఒక తప్పు జరిగిపోయింది. దాని తర్వాత ఏమైంది, లీగల్గా తీసుకునే ప్రొసీడింగ్స్ కూడా చాలా గట్టిగా లేవు. అది మెయిన్, దట్ ఈస్ మెయిన్ అండి. లీగల్గా కనుక స్టార్టింగ్లోనే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టారు కదా, ఈ మిస్సింగ్ కేసు క్లోజ్ అయిన ఎంబటే ఇమీడియట్లీ మళ్ళీ చీటింగ్ కేసు ఎంటైర్ ఫ్యామిలీ మీద కనుక పెట్టుంటే ఎలాంగ్ విత్ అంటే వీళ్ళకు కూడా తెలుసు, వీళ్ళు ఫాదర్ మదర్ ఒకటి తెలుసు. నాగేశ్వరరావు గారు, ఒకవేళ ఆ అమ్మాయి మోసం చేయాలనుకుంటే మాట్లాడినా కూడా మోసం చేస్తుండొచ్చు, తండ్రికి భయపడి. ఫాస్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి, డబ్బు కావాలి, లీగల్గా డివోర్స్ డైవర్స్ కావాలా, డబ్బు మనం కావాలా? చేయగలమా? మనం డెఫినెట్లీ చేయొచ్చు. దాంట్లో ఆయనకు మీకు వచ్చే అదే కదా ఇబ్బంది ఏం కావాలి. లేదు. అంతే మేడం. అమ్మాయి వచ్చినా వీళ్ళు ఇప్పుడు తీసుకోరు. దీంట్లో డైవర్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంది, ఆల్రెడీ కన్సీవ్ అయిపోయింది, కాబట్టి ఆమె దొరికిపోయింది. ప్రెగ్నెన్సీ లేదు అంటే మనం మ్యారేజ్ని ప్రూవ్ చేయడం కష్టం. తనే సో నోట్తో ఇక్కడ చెప్తుంది. నోటితో చెప్తుంది, మనకు అక్కడ రేపు కోర్టుకు పిలిచినా కూడా సాక్ష్యాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, కాబట్టి ఆయనకు డైవోర్స్ అనేది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. రెండోది క్రిమినల్ కేసు అనేది కూడా ఆయన పెట్టుకోవచ్చు. తను ఏమైతే దొంగతనంగా తీసుకువెళ్ళిపోయిందో ఆ వాళ్ళకి క్యాష్ కానీ ఆ సొమ్ము ఈ కేసులో డెఫినెట్లీ వస్తాయి. సో ఇప్పుడు వరకు మీరు తెలుసో తెలియకనో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ మీరు ఇప్పుడు కొంచెం ఆ గైడెన్స్లో మీరు ఏమేమి కేసులు వేయాలి, ఎట్లా వాటికి తగ్గట్టుగా మీరు ఇది చేసుకోవాలనేది చూసుకొని చాలామంది మన దగ్గరకు వచ్చిన మ్యాక్సిమం కేసెస్ 100 out of 100 కేసెస్ వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా చేస్తున్న తప్పు ఎక్కడుంది అని అంటే చట్టాలు తెలుసుకోకపోవడం. సో చట్టం అనేది కొంత గొప్ప కొంచెం నాలెడ్జ్ ఉంటే దానిపైన ఏ టైంలో ఏ కేసు వేయాలి, మన వైపు ఏముంది వాళ్ళ వైపు ఏముంది అనే నాలెడ్జ్ తెచ్చుకుంటే ప్రతి ఒక్కరికి కష్టము నష్టము చెప్పిరావు, వచ్చినప్పుడు వాడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ తింది తప్పు లేదు. మన సంప్రదాయాలు మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడుకోరు. ఇప్పుడు కల్చర్ పెరిగింది సార్, టు బి ఫ్రాంక్. సెకండ్ వన్ వచ్చి జనరల్గా నేను ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఆ ప్రాబ్లంలో నేనే ఉన్నాను. అడ్వకేట్ నీతిపరుడుగా ఉండాలి, అడ్వకేట్ తన పక్షాన నిలబడేవాడిగా ఉండాలి. ఎందుకంటే మనం లాయర్స్ కాదు, మనకి తెలియదు, ఎప్పుడూ ఉండరు. కాకపోతే ఈ ప్రోగ్రాం ద్వారా మంచి చదువులు చదువుకున్న అడ్వకేట్స్ కానీ చట్టాలని సంరక్షిస్తూ వాటి గురించి తెలుసుకున్న వాళ్ళు కూడా, ఇప్పుడు మీరు ఒక కేసు చెప్పారు కదండి, దాని పేరేంటి, బైగామి అనేది ఉన్నది. ఇంతవరకు ఆ పేరే నేను కొత్తగా వింటున్నాను. సో ఈ సమస్య రాబట్టి మనకు తెలుస్తుంది. వచ్చినప్పుడు అడ్వకేట్స్ కూడా టు బీ ఫ్రాంక్గా వాళ్ళకి చెప్పి చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయిని సంసారం చేయాలని లేదు, తనకు మోసపోయాడు, డైవర్స్ కావాలి, వాళ్ళ డబ్బు వాళ్ళకి కావాలి. దీంట్లో ప్రధానంగా వీళ్ళకు ఈ పోలీసు వ్యవస్థ నుంచి కూడా, అంటే వాళ్ళు ఇక్కడ పేపర్ డాక్యుమెంటేషన్ ప్రకారం అయితే ఇక్కడ కరెక్టే ఉంది, కానీ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది కానీ ఆయనకు సరైన నాలెడ్జ్ లేదు. జనరల్గా ఆయనకు సరైన నాలెడ్జ్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద కూడా ఉంటుంది. భారతదేశంలో కానీ ఈ భూప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే పోలీసు వాళ్ళని చూసినా, పోలీస్ స్టేషన్ అన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, పోలీసు వాళ్ళతో మాట్లాడినా ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయాన్నే జనరల్గా ఏమంటారు అంటే టెక్నికల్ టర్మాలజీలో ఏమంటారు అంటే కాఫియో పోబియా అంటారు. దట్ ఒక పోబియా అది. అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడగలేరు. ఇప్పుడు ఈ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అసలు ఏం జరిగింది, ఆయనకు మినిమం ఒక అంటే ఏమంటాడంటే ఆయన ఇప్పుడు వచ్చి మనతోని షార్ట్ షీట్ ఫైనల్ రిపోర్ట్కి ఏదో స్టాంప్ పెట్టలేదు సార్, దానివల్ల రిటర్న్ అయింది అని చెప్పి చెప్తున్నారు. సో అక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చేంత, అంటే వాళ్ళు ఉండే బిజీలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేంత ఉండదు. పోలీసు వాళ్ళు మన రక్షణ కోసము, మన ఎదుగుదల కోసము, మన అభివృద్ధి కోసం ఉంటారు. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఏంటంటే ఎవరైనా కష్టంతో వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులకు కొద్దిగా లీగల్ నాలెడ్జ్ ఇవ్వాలా. సో అది లెక్క. సో తప్పకుండా విజయ్కి అడ్వైస్ పరంగా ఏ విధంగా అయితే హెల్ప్ చేయొచ్చో ఆ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ దీని గురించి తర్వాత కూడా డిస్కషన్ నడుస్తుంది డెఫినెట్గా. బట్ అందరికీ ఈ కేసులో కేవలం వాళ్ళు కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలల్లో చాలా పెద్దగా చేసుకొని చేతులారా తెలుసుకోకుండా, నాలెడ్జ్ లేకుండా చేతులారా చాలా పెద్దగా చేసుకొని ఎంతోమంది బలైపోతుంటారు, ఎంతోమంది జీవితాలు బలైపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే ఒక ముచ్చట, అమ్మ కొంచెం చట్టాలు తెలుసుకోండి. లేదు కుదురుతలేదు, ఏడ తెలుసుకోవాలనో ఎవరిని అడగాలనో అర్థమవుతలేదు అని అంటే మన ప్రోగ్రామ్ చూడండి సరిపోతుంది. ఏదో మా రేటింగ్స్ కోసం కాదు, ఓన్లీ మీ నాలెడ్జ్ కోసం చూడండి. తప్పకుండా సార్ చెప్పే ప్రతి మాట మీకు ఎక్కడనో ఒక దగ్గర పనికి రావచ్చు, ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. అండ్ దయచేసి పోలీసులకు కూడా ఒక రిక్వెస్ట్,
చాలా మందికి చట్టాలు తెలియవు, వచ్చిన వాళ్ళకి అసలు ఏం అడగాలనో తెలియదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా సరే అని తలకాయ ఊపి వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అంటే ఒక భయం, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అదొక ఫోబియా. సో అందుకోసమే కొంచెం దయచేసి వచ్చిన వాళ్ళకి జరిగిన అన్యాయం ఏందో ఇని వాళ్ళు ఏ కేసు పెట్టుకుంటే ఏం జరుగుతుంది, వాళ్ళ దిక్కు న్యాయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం గైడ్ చేసేటోళ్ళు ఒకళ్ళు ఉంటే బాగుంటుంది. మీ బిజీలో మీరు ఉంటారు, మీరు ఏం ఖాళీ ఉండరు నాకు తెలుసు, కాబట్టి ఒకరిని అట్లీస్ట్ అట్లా అపాయింట్ చేసుకోండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నా. చూసారు కదా, చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6 JVR. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.